లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ టైటన్స్ కి మధ్య జరిగిన ఐపీఎల్ 26వ మ్యాచ్లో లక్నో జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో లక్నో జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టి గుజరాత్ వరుస విజయాలకు చెక్ పెట్టింది. ముఖ్యంగా నికోలస్ పూరన్ లక్నో జట్టుని ఒంటి చేత్తో గెలిపిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ఈ రోజు కూడా మార్కరం, పూరన్ ఇద్దరు కలిసి గుజరాత్ జట్టుని ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లక్నో తరపున ఈరోజు మిచెల్ మార్ష్ ఆడలేదు. మార్ష్ లేకపోయినా లక్నో జట్టు చాలా సులభంగా విజయాన్ని అందుకుందంటే అర్థం చేసుకోవచ్చు పూరన్ విధ్వంసం ఏ రేంజ్లో ఉందో. ఇక ఈ మ్యాచ్ అనంతరం లక్నో సాధించిన ఈ గెలుపుపై ఆ జట్టు కెప్టెన్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న జట్టుని ఓడించడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ మ్యాచ్ ఆరంభంలో గుజరాత్ జట్టు ఓపెనర్లు సుమన్ గిల్, సాయి సుదర్శన్ కేవలం 10 ఓవర్లలో 120 పరుగులు సాధించి మాపై చాలా ఒత్తిడి పెంచారు. అయితే ఆ తర్వాత రవి బిష్నోయ్ చాలా చక్కగా బౌలింగ్ చేసి మమ్మల్ని మ్యాచ్లో నిలిపాడు. ఇక శార్దూల్ కూడా మంచి బౌలింగ్తో గుజరాత్ని చివరిలో కట్టడి చేశాడు. దీంతో గుజరాత్ని 200 పరుగుల మార్క్ చేరుకోకుండా అడ్డుకోగలిగాము. ఓ 20 పరుగులు వారు అదనంగా చేసి ఉంటే చివర్లో మాకు గెలవడానికి కష్టమయ్యేది. అలా జరగకుండా మా బౌలర్లు అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చారు. ఇక ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించడానికి పూరన్ ఆడుతున్న విధ్వంసకర ఇన్నింగ్స్ మా గెలుపులను సులభం చేస్తుంది. ఓపెనర్ మార్కరం కూడా సరైన సమయంలో ఫామ్లోకి వచ్చి జట్టుకి మంచి ఓపెనింగ్స్ ఇస్తున్నాడు. అయితే నేను ధాటిగా ఆడే క్రమంలో నేను అవుట్ అవుతూ ఉండడం కొద్దిగా బాధ కలిగిస్తుంది. అయితే ఈ ఒత్తిడిని త్వరలోనే అధిగమిస్తాననే నమ్మకం ఉంది. ఇక మా స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్కి అందుబాటులో లేడు. అందుకే ఈ మ్యాచ్లో నేను ఓపెనర్గా రావాల్సి వచ్చిందని పంత్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.